గంగేంటి పరిగెత్తుకుంటూ వస్తుంది? గంగా, ఏమైంది? గంగా, అది ఓకే? గంగా, గంగా ఇట్రా, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, 1 సెకండ్. గంగా, అది ఓకే? బానే ఉంది సార్. అయినా ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? మీకేమైనా అవుతుందేమోనని భయం వేసింది సార్. నాకేమవుతుంది? మీరు ఇంట్లో జరిగిన గొడవ వల్ల నా మీద కోపంతో స్పీడింగ్ గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసారు కదా. పైగా నిన్న జరిగిన తంతులో సారీ కూడా నేల మీద పడిపోయింది. అందుకే మీకేమైనా అవుతుందేమోనని భయం వేసింది సార్. ఆర్ యు మ్యాడ్? పిచ్చి సెంటిమెంట్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? మీకంటే నా ప్రాణాలేం ముఖ్యం కాదు సార్. చాలే, అయినా నేను కోపంగా వచ్చేసానని నీకెవరు చెప్పారు? అది సార్, నీకు ఓవర్ ఇమాజినేషన్ ఎక్కువైపోయింది. అందుకే ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు. అరే, ఇలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నావు. నీకేదైనా జరుగుంటే? నేనేదో ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాను అంతేగాని నీ మీద నాకేం కోపం లేదు. ఎందుకంటే నువ్వు తింగర్ పనులు చేయడం, పెద్దమ్మ దగ్గర తిట్లు తినడం మామూలే కదా. అయితే మీరు కోపంగా డ్రైవింగ్ చేయలేదా? లేదు. అమ్మయ్యా. జాగింగ్ లో అకాడమీ చుట్టూ పరిగెత్తమంటే కాళ్ళ నొప్పులని సాకులు చెప్తావు. ఇప్పుడు మాత్రం రన్నింగ్ రేస్ లో పరిగెత్తినట్టు పరిగెడుతున్నావు. అంతా మీ ట్రైనింగ్ మూలంగానే కదా సార్. సర్లే, క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. క్యాబా? వద్దు సార్, నేను షేరింగ్ ఆటోలో వెళ్తాను. క్యాబ్ బుక్ చేస్తానంటే షేర్ ఆటోలో పోతానంటావేంటి? కారులో బోర్ సార్. షేర్ ఆటోలో అయితే మంచిగా పాట